సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ అంశాలపైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సిఎల్పి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా దిశానిర్దేశం చేశారు? మనం ఎక్కువ సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడ అయ్యని సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకువెళ్ళండి. వాటి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. పొద్దుగా లేస్తే మహిళలకు ఉచిత బస్సు అంటే ఆటో యూనియన్ రెచ్చగొడతారు. బియ్యం ఇస్తానామంటే ఒకడు మేము ఇస్తానామంటాడు. మీ ఎక్కడ ఇచ్చేది ఎక్కడిది? మీదితో పక్క రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. కింద నక్క గుంట నక్క తిరుగుంటాడు, ఈడ కూర్చొని నూకలు నేటోడు కూడా నూకలు ఉన్నాయంటే ఇది అంటే ఇదే వీళ్ళు చెయ్యలేంది చరిత్ర మిగిలిపోయే విధంగా మేమిస్తే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు క్షేత్రస్థాయికి తిరిగి వాటిని విమర్శలని ఎదురుదాడి చెయ్యాలి. వాళ్ళు గింత చేసి గింత చెప్పుకున్నారు, మనం ఇంత చేసి కూడా గింత చెప్పుకోలేకపోతున్నాం అనే బాధ ఉన్నది అని చెప్పి అంటారు జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ప్రచారం చేయడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు విఫలమవుతున్నారనే చర్చ జరుగుతుంది. ఎందుకని? అట్లాగే ఏదో ఒక రెండు దిక్కులో ఉండొచ్చు కొన్ని దిక్కులో, కానీ మొత్తం అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు మా దగ్గర వరంగల్ జిల్లాలో అది ప్రతి దగ్గర మేము తిరుగుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేము భయంకరంగా తిరుగుతున్నాం. పొద్దుగాలు వేస్తే మేము ఇవాళ హైదరాబాద్కి వస్తే 2 రోజులు ఉండిపోయేటోళ్ళం. కొద్దిగా ఇవాళ పొద్దుగాలు వస్తే సాయంత్రం వెళ్ళిపోతున్నాం మళ్ళీ ప్రోగ్రామ్స్ కోసం. అట్లాంటిది ఎక్కడ లేదు. అంటే ప్రతిపక్ష ఆరోపణలను కూడా తిప్పికొట్టడంలో వైఫల్యం చెందుతున్నారు ఎమ్మెల్యేలు అనేది ప్రధానంగా విమర్శలు. వైఫల్యం చెందడం అనేది తప్పు. దాన్ని ఇంకా క్షేత్రస్థాయికి తీసుకుపోవాలనే మాత్రం వాస్తవం. అయితే ఇప్పటికే ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు బిల్డర్స్, అదేవిధంగా బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఫండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు? వాళ్ళు బిజినెస్ మెన్, దే ఆర్ నాట్ పొలిటీషియన్స్ కదా. వాళ్ళు ఎంతసేపు రియల్ ఎస్టేట్ బిల్డర్ చేసుకుని వాళ్ళు పైసలు సంపాదించుకుని రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, కిందికి వెళ్ళి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉంటారో తెలిసేది. వాళ్ళు కొనటం అమ్మటమే రాజకీయం అనుకుంటుంటారు వాళ్ళు. దానికి భగవంతుడు వారి మంచి గుణాన్ని కోరుకుంటాను, కానీ అది మంచిది కాదు రాజకీయ సంస్కృతికి. ఎందుకు మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతాడని పదే బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు. మీకు ఒకటి చెప్తున్నానండి, ఈ టర్మే కాదు వచ్చే టర్మ్ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అలా ఎటువంటి అనుమానం లేదు. విన్నారా? వాళ్ళు కలలు కంటాడే పగటి కలలు, మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నాడు అనేది ఒక కామెంట్ చేస్తే, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు కూడా ఒకే కుటుంబానికి ఇప్పటికే 3 మంత్రి పదవులు ఉన్నాయి, పార్టీలు మారారు, మళ్ళీ మంత్రి పదవులు కావాలంటున్నారని మీ దగ్గర అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ కూడా బహిరంగంగా మాట్లాడతారు. ఎట్లా చూస్తారు? మాట్లాడకూడదు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలా అట్లా బయట ఎక్కడ కూడా అట్లా మాట్లాడకూడదు, పార్టీకి నష్టం జరుగుతుంది, ఆ పని చేయకండి అని చెప్పారు. అంటే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేస్తే ప్రభుత్వం అస్థిరపడే అవకాశం ఉంది, ప్రభుత్వంలో వ్యతిరేకత ఎక్కువ ఉంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, అందుకే ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయట్లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఎవరి రాజకీయ వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు చేయలేదు అనేది అది కూడా వాడే చేయమంటే మనం చేస్తే ఎట్లాగా? ఆయన సీఎం గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వద్దు. నాయన్ రాజేందర్ రెడ్డి సీనియర్ లీడరు, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు. నాయన్ రాజేందర్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నాడా? హైకమాండ్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎందుకు అడగా? నేను అట్లా తిరిగి రాకపోతే నేను 4-5 సార్లు ఎమ్మెల్యేని నేను అడుగుతా, బరాబర్ అడుగుతున్నా. అధిష్టానం నిర్ణయం తీసుకొని ఇస్తే చేస్తా, లేకున్నా పార్టీ కట్టుబడి ఉంటాం, అంతే తప్ప ఇట్లా పోయేది కాదు కదా. ఎందుకు అడగా? నేను పార్టీ మారకుంటా 39 ఏళ్ళు ఒకటే పార్టీ పట్టుకున్న ఎమ్మెల్యే నేను ఎందుకు అడగా? అడిగి చెప్పిన అన్నకి ఇది ఉన్నదని నా అప్లికేషన్ ముందు పెడతాం, ఇస్తే చేద్దాం, ఇవ్వకపోయినా పార్టీకే పని చేస్తాం తప్ప అక్కడ పోయేటోళ్ళం కాదు. మంత్రివర్గ విస్తరణలో జరిగితే నేను కూడా మంత్రి పదవి రేసులో ఉన్నా, నేను కూడా 39 సంవత్సరాలుగా ఒకటే పార్టీలో ఉన్నా, నేను కూడా రాజకీయంలో ఉన్నా, కాబట్టి నేను కూడా ఖచ్చితంగా మంత్రి పదవి అడుగుతున్నా, ఇస్తే మంత్రిగా చేస్తా, లేకపోతే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అమ్ముడు కొనుడు రాజకీయాలు తప్ప తెలంగాణను అభివృద్ధి చేసే ఆలోచన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్ల చేత కాదని కూడా నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ భరత్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, నోవాటెల్ హోటల్ నుండి.